హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం. వీడియో చూసే ముందర మొదటి నుంచి చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక ఈరోజు వీడియో కనకాంబరాలు ఎక్కువ పుయ్యాలంటే ఏం చేయాలి, అలాగే ఆకుముడత వచ్చింది కనకాంబరం మొక్కలకి ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇదిగోండి నా చెట్టుకి చూస్తున్నారు కదా, పూలు బాగా ఉన్నాయి. అలాగే ఇంకో చెట్లు చూపిస్తా. ఇదిగోండి, ఇది పసుపు కనకాంబరం అన్నమాట. బాగానే పూస్తున్నాయి. పూలు ఎక్కువ పుయ్యాలి అంటే కొన్ని టిప్స్ ఇదివరకు కూడా వీడియోలో చూపించాను. ఇదిగోండి, ఇలా కంకులు ఉంటాయి కదా, పువ్వు పూసిన కంకులు ఎప్పటికప్పుడు తుంచేయాలి. ఈ పసుపు కనకాంబరానికి విత్తనాలు కూడా రావండి, ఈ డొల్లగా ఉంటుంది. అయితే ఈ కంకుల్ని తీసేయాలి. నెక్స్ట్ నెలకు ఒకసారి వర్మీ కంపోస్టు ఇవ్వాలండి. అలాగే 15 రోజులకు ఒకసారి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అంటే బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ, ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇవ్వచ్చు. అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి 1 స్పూను లీటర్ వాటర్లో కలిపి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని, మనం దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలండి. ఎక్కువ మొక్కలు ఉంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు వాటర్లో. అలా కలుపుకొని మొక్క మీద జల్లటం, మొక్క మొదట్లో పోయటం చేయొచ్చు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పసుపు కనకాంబరం మొక్క. దీనికి ఆకుముడత వచ్చింది. ఆకుముడత అంటే ఇలా ముడుచుకుపోతుందండి ఆకు అంతా. ఇప్పుడు చూస్తున్నారు కదా, అందులో చలికాలం ఎక్కువ ఇలాగ ఆకు ముడుచుకుపోవటం, పురుగు పట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. కొంచెం నీరు ఎక్కువ అయితే మటుకు ఆకు ఇలా మారుతుందండి. ఇది గ్రహించండి, ఇలా ఉంటుంది. ఇదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ ఆకుముడతను పోగొట్టాలంటే పుల్లటి మజ్జిగలో ఇంగువ, 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసి కలిపి జల్లాలి. 1 వారం ఇది జల్లాలి. 1 వారం నేను ఒక లిక్విడ్ చూపిస్తున్నాను, అది అందరికీ దొరుకుతుంది. కొందరు కష్టమైతే కనుక మజ్జిగలో, పుల్లటి మజ్జిగలో పసుపు ఇంగువ కలిపి వేసుకొని ఆ ద్రావణమైన పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ లిక్విడ్స్ ఇస్తున్నాం కదా, మొక్క తేమగా ఉంటే మటుకు మొక్క మొదట్లో పోయకూడదండి. లిక్విడ్ ఫెర్టిలైజర్లు పొడిగా ఉన్నప్పుడే పొయ్యాలి. అలాగే నీరు కూడా చూసుకుని పొయ్యాలి. శీతాకాలం ఎక్కువ పూస్తూ ఉంటాయి పువ్వులు. ఇదిగోండి, ఇది మీకు అందరికీ తెలిసిందే, కొబ్బరి నీరండి. ఒక కొబ్బరి నీరు 1 గ్లాసుడు ఒకరోజు నిల్వ చేస్తే కొంచెం ఇలా నురుగు వస్తుందన్నమాట. అంటే పులిసిపోయి ఉంటుంది. దానికి 1 గ్లాసుడు కొబ్బరి నీళ్ళు అయితే 1 గ్లాసుడు మామూలు వాటర్ కలిపానమాట. కలిపి దీన్ని ఇలా మొక్క మీద జల్లచ్చు, లేకపోతే ఇలా పొయ్యొచ్చు. మొక్క మొదట్లో కూడా పొయ్యొచ్చండి. ఇది తగ్గుతుందన్నమాట ఆకుముడత. అయితే ఇది కూడా లేదు మా వల్ల కాదంటే, కొందరు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే గోమూత్రం దొరుకుతుందండి. ఆ గోమూత్రం అయినా సరే, కొంచెం నిల్వ ఉన్న గోమూత్రం, 15 రోజులు నిల్వ ఉన్న గోమూత్రాన్ని ఒక 5 ml లీటర్ వాటర్లో కలిపి అదైనా స్ప్రే చేయాలండి. అలా చేస్తే ఈ ఆకుముడత అనేది పూర్తిగా పోతుంది, ఎటువంటి పురుగు పట్టదు. ఈ కొబ్బరి నీళ్ళు అయితే 100% గ్యారంటీ ఇస్తున్నాను, తప్పకుండా పోతుంది ఆకుముడత అనేది. నా మొక్కకు వచ్చింది ఈ ఆకుముడత. వీడియో తీద్దామని ఇలా నిల్వ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా చెయ్యండి, తప్పకుండా పోతుంది. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. అలాగే పూలు పోయటానికి టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.